వారి వారి చెప్తున్నాడు చూడండి. జన్మ అంటే నువ్వు జన్మించింది, తర్వాత కర్మ వాడు చేసే కర్మలను బట్టి, తర్వాత వాసన అనగా పూర్వజన్మలో మిగిలిపోయిన కోరికల కట్ట, మిగిలిపోయిన బండిల్ అది, తర్వాత మూల ప్రవృత్తులు అంటే అష్టప్రకృతులు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీన్ని బట్టి ఆశ్రమాలు నిర్ణయించి, అంటే ఈ ఆశ్రమంలో ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. జన్మ, కర్మ, వాసన, మూల ప్రకృతి, వీటన్నింటి ఆధారంగా నీవు మానవుడు ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆశ్రమాలు నిర్ణయం చేశాడు. చేసి మానవ ఉన్నతికి వర్ణ ఆశ్రమాలు పెట్టారు. అయితే ఇది దీంతోనే అయిపోతుందా? అవదు. అయితే నువ్వు జీవించేటప్పుడు ఏ విధంగా ఉండాలి? పురుషార్థములు అన్నారు. అంటే నీ యొక్క పుట్టుకని సార్థకత చేసుకోవడానికి నీకు ఏవో 4 రకాలుగా చెప్పారు. ఏమిటి 4 విధానాలు? మనకు ఉపకరణాలు ఇచ్చారు. ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ధర్మం అనేది ప్రాతిపదిక. ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత గొప్ప తురుంఖాను అని అనుకున్నా నువ్వు పనికిరాని వాడివే, ఏమనుమానం లేదు. ఓకే, కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టకుండా అర్థం అనగా డబ్బు సంపాదించే. ఎప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో నువ్వు డబ్బు కావాలి, నీ కుటుంబాన్ని పోషించాలి, సత్సంతానం పొందావు వాళ్ళని పెంచాలి, తర్వాత ఇంటికి వచ్చిన బ్రహ్మచారులకి సన్యాసులకి భోజనం పెట్టాలి, చేయాలి, కుటుంబం నోటించుకోవాలి. కాబట్టి ఇన్ని చేయడానికి డబ్బు కావాలి కనుక ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆర్జన చెయ్యి. ఏమండి? అయిన తరువాత ఈ కామము, ఈ సంసారంలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు తోడు కావాలి కదా, తోడు కావాలి. అన్ని పనులు నువ్వు చేస్తావు, వంట నువ్వు చేయగలవా? చేయలేవు కదా. తల్లి అయితే ఆవిడ చేయగలుగుతుంది. ఆ ఓపిక, శాంతము, పట్టుదల వాళ్ళకి ఇవ్వబడింది. సో కాబట్టి ఆవిడ తోడు నీకు కావాలి. సో ఆవిడతో సంసారం చేస్తూ వంశాభివృద్ధికి పిల్లల్ని కంటూ ఆవిడ సహకారంతో ధర్మాన్ని పాటిస్తూ నీవు బ్రహ్మచారులకి సన్యాసులకి నువ్వు చేయవలసినటువంటి పని చేస్తూ వెళ్ళాలి. అర్థమైందన్న? తర్వాత చివరికి మోక్షం. ఇప్పుడు ఈ చెప్పిన వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసము ఇక్కడ దీనికి లింక్ వస్తుంది. అంతవరకు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆశ్రమాలు నిర్ణయించి మానవ ఉన్నతికి, అంటే రోజు మామూలుగా సంసారంలో పడి కొట్టుకోకుండా నీ జన్మ యొక్క ఇదేమిటి? ఆశయం ఏమిటి? పరమాత్మను తెలుసుకోవడం, నువ్వెవరో నీ నిజ రూపాన్ని తెలుసుకోవడం. దీనికోసం ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థ ప్రణాళిక సిద్ధం చేయబడింది అని కృష్ణుడు చెప్తున్నాడన్న. మా సొంత మాట కాదు. అర్థమైందా? ఇప్పుడు వర్ణము, ఆశ్రమము, తర్వాత పురుషార్థాలు, ఈ 3 యొక్క సహకారంతోనే, సహాయంతోనే నీవు నీ మానవ జన్మను ఉద్ధరించుకోగలవు. ఈ 3 అంటే ఏమిటో తెలియకుండా కూడా మన మానవ బతుకుతున్నాం. మానవ జన్మ అది మానవ జన్మ కాదని శాస్త్రం అంటోంది. కనకయ్య నేను అంటలేదు, నీకు వెంటనే కోపం వస్తుంది. అర్థమైందా? ఓకే. తర్వాత సాధు సత్తమా అంటే ఉద్ధవుని పలకరిస్తున్నాడు. దేశ కాలాదులకు, అధికారి అనధికారులకు, ఫల ధాన్యాదులకు, వివిధ వస్తువులకు గుణదోష విధానాలు నా ద్వారా నిర్ణయించబడినాయి. అంటే ఒకటి మంచిది, ఒకటి చెడ్డది, ఒకటి చెయ్యొచ్చు, ఒకటి చెయ్యకూడదు అనేటువంటివన్నీ ఎన్నో విషయాల్ని నా పరిగణలోకి తీసుకున్న తరువాత నేను నిర్ణయం చేశాను. ఎందుకని? మానవులకు సహాయంగా ఉండటానికి. ఇప్పుడు పెద్దానికి లోపలికి వెళ్ళి అది ఎక్కడుందో చూపించు, ఇది ఎక్కడుందో చూపిస్తాను నువ్వు అడగడం మొదలెట్టావు అనుకో, ఎన్నిటికి చూపించాలి నీకు? నువ్వు రోజు తెల్లారితే 150 వస్తువుల్లో నువ్వు జీవితం గడుస్తోంది. ఎన్ని వస్తువులకి నీ మంచి చెడ్డలు నేను చెప్పగలగాలి? ఎవరు చెప్తారు? కాబట్టి ఇవన్నీ నీకు అనవసరం. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకో, ఇది పాటించు, ఇది పాటించకు. ఇట్లా దేశకాలాదులకు, అంటే సరైనటువంటి దేశంలో, అంటే నువ్వు మంచి ప్రదేశంలో, దేశము అంటే ఇప్పుడు సపోజ్ భగవద్గీతలో కూడా వస్తుంది మనకి. ఏమిటి? నీవు పుణ్యక్షేత్రాలకి అక్కడికి వెళ్ళావు, నీ దేశం కాదు ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్థయాత్ర, భగవంతుడు ఒక పుణ్య నది, ఒక
పవిత్రమైన ప్రాంతం ఉన్నాయి. అక్కడ నువ్వు కొన్ని దాన ధర్మాలు చేసి పూజలు అనుష్ఠానాలు చేసి దాని ద్వారా అక్కడ నిక్షిప్తమైన శక్తిలో నీవు కొద్దిసేపు మునిగి ఆ శక్తిని పొంది రావాలి. సో అయితే మరి ఇప్పుడు మామూలుగా ఎక్లిప్స్ అనగా గ్రహణం వచ్చింది. గ్రహణం సమయంలో నువ్వు కొన్ని చెయ్యకూడదు, కొన్ని చెయ్యాలి. గ్రహణ సమయంలో నువ్వు ఆహారాన్ని తినకూడదు. ఎందుకని? ఎప్పుడైతే సూర్యచంద్రులకి భూమి అడ్డంగా వచ్చిందో గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క కిరణాలు మన భూమి మీద పట్టల్లా. అందువలన కొన్ని వైరస్ జనరేట్ అవుతుంది. వైరస్ అంటే రోగ క్రిములు సూక్ష్మమైనవి, అవి విడుదలవుతాయి. ఇప్పుడు వాన రాగానే నీకు వచ్చి ఉసురుడు వచ్చేసి పడిపోట్లా, అవి ఎప్పుడు అంతకుముందు ఉన్నాయా? లేవు, వాన వచ్చినప్పుడు వస్తాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళ యొక్క సూర్యచంద్రుల యొక్క కిరణాలు మన భూమి మీద పడకుండా భూమి అడ్డం పడిపోతే అప్పుడు ఈ మానవులకి ఆ వైరస్ వచ్చి అనారోగ్యం చేసి చచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే గ్రహణ సమయంలో నీవు ఆహారం తినద్దు. ఎందుకని ఇది విషంగా మారిపోతుంది కడుపు. వాటి యొక్క ప్రభావం ఏనన్నా. అందుకని అప్పుడు ఉంచిన ఆహారం మళ్ళీ తర్వాత వాడద్దని చెప్తారు. ఒక ఊరగాయలు అటువంటి వాటి మీద దర్భపరకలు వేసి దాన్ని కాపాడుకోమని చెప్తారు. అయిన తర్వాత స్నానం చేయమని చెప్తారు. తర్వాత ఇల్లు కడుక్కున్న తర్వాత అప్పుడు వంట చేసుకుని భోజనం చేయమని చెప్పారు. తర్వాత ఈ గ్రహణ సమయంలో చేయవలసిన విషయం ఏమిటి? నీకు అనుష్ఠానం ఏదైతే గురువుల మంత్రం ఇచ్చారో, యోగ సాధన ఇచ్చారో దాన్ని ఎక్కువగా చెయ్యి ఆ సమయాన్ని. అప్పుడు ఏమవుతుంది? నీకు సూర్యచంద్రుల నుంచి వచ్చే కిరణాల యొక్క ప్రభావం నీకు లేదు కనుక నీవు నీ యొక్క శక్తిని ద్విగుణీకృతం అంటే 2 రెట్లుగా పెంచుకోవడానికి వీలు పడుతుంది. అప్పుడు చేసేటువంటి యోగము లేక నామ సంకీర్తనము, నామం జపం ఇవన్నీ కూడా ఈ 2 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఆ సమయాన్ని వాడుకోవాలి, ఖచ్చితంగా వాడుకోవాలి. ఏమీ నీకు మంత్రోపదేశం లేనివాడు కూడా ఏదో రామనామం చదువుకుంటాం. అంటే ఏమిటి అంటే అక్కడ మనకు ఎదురుకుండా ఉన్నటువంటి కర్మసాక్షులైనటువంటి సూర్యచంద్రులు మనకు లేరు కనుక భగవంతుడి యొక్క సహకారం తీసుకోవడానికి వాళ్ళ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ ఆ విధంగా సద్వినియోగం చేయాలి. ఇది ఇప్పుడు దేశకాలాదులు అంటే అర్థమైంది కదా.